ఎన్నికలో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష 22వ రోజు కొనసాగుతుంది. శుక్రవారం భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. ఈ నెల 25న తమ స్వంత ఊరు నిజామాబాద్ నుంచి జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. 33 జిల్లాలో 4 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2 రోజులు ఉండి అక్కడ ఉన్న మేధావులను, విద్యార్థులను, రైతులను, యువకులను, ఆడబిడ్డలను కలిసి ఆయా జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకుంటామన్నారు. రాష్ట్రంలో 2620 మద్యం షాపుల కోసం 95,285 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2023లో 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈసారి దాదాపు 36,000 తగ్గాయి. కాగా ఫీజు రూపాయలు 3 లక్షలు పెంచడం, ఏపీ మద్యం పాలసీ ఎఫెక్ట్ వంటివి దరఖాస్తు తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 19 నుంచి 22 వరకు 138 పేకట కేసులు నమోదు చేసి 599 మందిని పట్టుకున్నట్లు సిపి సాయి చైతన్య గురువారం తెలిపారు. ఈ కేసులో రూపాయలు 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిజామాబాద్ డివిజన్లో 42 కేసులు, ఆర్మూర్ డివిజన్లో 44 కేసులు, బోధన్ డివిజన్లో 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండ సురేఖ క్షమాపణలు తెలిపారు. మిస్అండర్స్టాండింగ్ తోనే గొడవలు జరిగాయి. కుటుంబం అన్న తర్వాత కొన్ని సమస్యలు వస్తుంటాయి. సర్దుకొని ముందుకు వెళ్ళాలి. మా ఇంటికి పోలీసులు రావడంతో నా కూతురు ఆవేశంతో మాట్లాడింది. నా కుమార్తె మాటలకు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్తున్నానన్నారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్ గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు రూపాయలు 220, గ్రీన్ ఫండ్ ఫీజు రూపాయలు 15 చొప్పున మొత్తం రూపాయలు 235 కలెక్ట్ చేయాలని ప్రిన్సిపల్స్ ను ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియమ్మ తప్ప తెలంగాణ సోయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎద్దేవా చేశారు. విఓఏల సమస్యలను తీర్చాలంటూ ఇందిరా పార్క్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో విఓఏలకు రూపాయలు 26,000 జీతం పెంచామని ఇచ్చిన హామీను రేవంత్ రెడ్డి మర్చిపోయాడని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేర్కొన్నారు. భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాలి. రౌడీ షీటర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని ప్రజలు చిత్తుగా ఓడించి హైదరాబాద్ లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వసిస్తున్నా అని వ్యాఖ్యానించారు.